చాలామంది ఏమంటారంటే ఇంకెక్కడ తెలంగాణ, ఇంకెందుకు తెలంగాణ గురించి మాట్లాడుతుర్రు అని చెప్తుంటారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసము ఆస్తులు అమ్ముకొని ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళే ఇంకెక్కడ తెలంగాణ, ఇంకెందుకు తెలంగాణ గురించి మీరు మాట్లాడతారు, తెలంగాణ వచ్చిందే అయిపోయింది అన్నట్టుగా మాట్లాడతారు. కానీ మనం ఏ తెలంగాణ కోసం అయితే కొట్లాడినామో ఆ తెలంగాణ ఇంకా కలగానే ఉన్నది. ఆ కలగానే ఉన్నటువంటి తెలంగాణని సాకారం చేసుకోవడానికి మనం ఇక్కడ ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనం మాట్లాడుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేయాలి, ఈ విషయాన్ని ప్రజల మధ్యానికి ఎట్లా తీసుకుపోవాలి, ప్రభుత్వం మీద ఈవెన్ ప్రతిపక్షాల మీద కూడా ఎట్లా, ఎందుకంటే చట్టసభల్లో ఏమన్నా అమలు జరగాలి అంటే ప్రతిపక్షం ఒత్తిడి తీసుకొస్తే అధికారంలో ఉన్న వాళ్ళ మీద పని చేయించుకోవచ్చు. అధికారంలో ఉన్న వాళ్ళకే సోయి ఉంటే ఆ సమస్యనే ఉండదు. అధికారంలో ఉన్న వాళ్లకు సోయి లేకపోవడం మూలంగానే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకైనా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకైనా కూడా తెలంగాణ సోయి లేకపోవడం మూలంగానే జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధానమైన నినాదం ఏంటి అంటే అది ట్యాంక్ బండ్ మీద విగ్రహాలన్నీ ఆంధ్రలో విగ్రహాలు తొలగించాలి అని చెప్పి అన్నాం. కానీ మనం కూలగొట్టినాం. అదే కిరణ్ కుమార్ రెడ్డి ఆగ మేఘాల మీద దాన్ని పునరుద్ధరించాడు. మనోళ్ళై విగ్రహాలు పెట్టమంటే ఆడ విగ్రహాలు పెట్టేందుకు అవకాశం లేదు. అదే ఆ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ విగ్రహాలన్నింటినీ కూడా ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహం వాళ్ళు గొప్పోళ్ళు అయితే కావచ్చు, వాళ్ళు నిజంగా కూడా గొప్పోళ్ళే కావచ్చు. కానీ ఆ గొప్పోళ్ళు మీ దగ్గర పెట్టుకోండి. మా గొప్పోళ్ళు ఒక్కరు కూడా మీ దగ్గర లేనప్పుడు మీ గొప్పలని మేము భరించే శక్తి మాకు లేదు కదా. మా సురవరం ప్రతాప్ రెడ్డి విగ్రహం ఏదన్నా ఈ ఆంధ్రలో ఉన్నదా? సురవరం ప్రతాప్ రెడ్డి విగ్రహం యూనివర్సిటీకి పెట్టి ఆ తీసేసిన పొట్టి శ్రీరాములు పేరుని రైల్వే స్టేషన్కి పెట్టండి అని చెప్పి ఒక రాజకీయ క్రీడలాగా మాట్లాడతారు. అదే పెట్టేదేదో తెలంగాణ వ్యక్తి పేరు పెట్టవచ్చు కదా తెలంగాణలో రైల్వే స్టేషన్కు, చెర్లపల్లి రైల్వే స్టేషన్కు. అట్లా కాకుండా వన్ అప్ మ్యాన్ షిప్ మీద ఆయన మీద బీజేపీ వాళ్ళ మీద ఆధిపత్యం సాధించుకోవడం కోసానికి వాళ్ళని కట్టడి చేయడం. ఆ బీజేపీ మూర్ఖులు ఎంత వాళ్ళంటే పొట్టి శ్రీరాముల పేరు అట్లనే ఉండాలి అని చెప్పి మాట్లాడుతారు. వాళ్ళదేం సోయా అర్థం కావట్లేదు. అది వాళ్ళు అట్లా డిమాండ్ చేశారు కాబట్టి చెర్లపల్లి రైల్వే స్టేషన్ పొట్టి శ్రీరాముల పేరు పెట్టాలి అని చెప్పి నేను అసెంబ్లీలో తీర్మానం చేశాను. నీకు అదే ఎందుకంటే కోమట్లు బాధపడతారు అని చెప్పి నీకు పొట్టి శ్రీరాములు కోమట్టుగా చూడడం అంటేనే నీ యొక్క రాజకీయ అజ్ఞానం బయటపడతా ఉంది. అట్లా అదే కావాలనుకుంటే నీకు జైని మల్లయ్య గుప్తా కానీ పులిగిల్ల అంజయ్య గుప్తా అని చెప్పి హైదరాబాద్లో పెద్ద ఉద్యమాలు చేసిండు 1930s. ఆయన ఉన్నాడు. భూపతి కృష్ణమూర్తి అని అట్లా కోమట్ల పేరు తెలంగాణ వ్యక్తి పేరు పెట్టాలని చెప్పి కేసీ గుప్తా కూడా ఉన్నాడు. గంధమాల ఎవరిదైనా తెలంగాణ కోమట్లదే పెట్టండి. కానీ ఇవాళ కూడా అసెంబ్లీ పక్కకు వైఎస్ రాజశేఖర రెడ్డి మ్యూజియం అని చెప్పి అది కొనసాగుతూ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరిట తెలంగాణ ప్రభుత్వం మ్యూజియం కొనసాగడం ఏంటి? బిఎన్ శాస్త్రి పేరిట ఆ మ్యూజియంని పేరు మార్చుకోలేమా? కేబీఆర్ పార్కు 369 మంది తెలంగాణ ఉద్యమకారుల పానం తీసిన ఆయన పేరు మీద కేబీఆర్ పార్కు, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు ఇప్పటికీ జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో నడుస్తూ ఉన్నది. దాని పేరు చిరాన్ ఫోర్ట్ అని చెప్పి అది వెనకట్టుకుంటుండే. అదే నిజాం పేర్ల మీదనే కొనసాగించవచ్చు. మన అస్తిత్వాన్ని మన ప్రతీకల ద్వారా మనం నిర్మించుకోకుండా ఇంకా ఆంధ్ర వాళ్ళ, ఎందుకంటే ఇక ఎక్కడ పోయినా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఊర్లలో కూడా కనబడతాయి. అవన్నీ మరి మన తెలంగాణ అస్తిత్వాన్ని అనగదొక్కి తెలంగాణ బెల్లి లలితమ్మలంటే వీళ్ళందరి మీద
దాడులు చేపించిన వాళ్ళ విగ్రహాలు తెలంగాణలో ఎట్లా ఉంటాయి? అరే టీఎస్పీఎస్సీలో ఆంధ్రోడు ఉంటే మనకు తెలంగాణ వానికి ఎట్లా ఉద్యోగాలు వస్తాయి? టీఎస్పీఎస్సీలో ఒక ఆంధ్ర ఆయన మెంబర్గా ఉన్నారు. అట్లాగే మనం బొమ్మలగుట్ట అని చెప్పి కాపాడాలని చెప్పి మనం అంటూ ఉంటే అవన్నీ కూడా కాంట్రాక్టులు తవ్వి మొత్తం దాన్ని గుట్టలే ఎట్లా అంటే పీల్చి పిప్పి నమిలి మింగేస్తూ ఉన్నారు. మన ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర కూడా చాలా రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ ఉన్నాయి, వాటిని కాపాడాలి అని చెప్పి అంటే వాటి మీద కూడా ఎట్లాగూ ఈ జింకలు నెమళ్ళు అని చెప్పి మనం హెచ్సియు భూముల గురించి మాట్లాడుతున్నాం. అంతకంటే అది అంతే విలువైనటువంటి రాక్ ఆర్ట్ పెయింటింగ్ 5000 6000 ఏళ్ళకి సంబంధించిన పాత రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ ఉన్నటువంటి గుట్టల్ని కంకర కింద అమ్ముకుంటారు కొట్టేసి. అంటే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యము, భాష వీటన్నిటినీ భ్రష్టు పట్టిస్తారు. సుంకిరెడ్డి సారు నేను తెలంగాణ టెక్స్ట్ బుక్ కమిటీలో ఉండి తెలంగాణ భాషలో టు బిగిన్ విత్ అని చెప్పి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఫస్ట్ పెట్టాలి అని చెప్పి అంటే లేదు, ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు ఇంకొక వేరే భాషను నేర్చుకునే స్థితిలో లేరు కాబట్టి ఆ భాషను పెట్టలేమని చెప్పి మాట్లాడు. దానికి సారు నేను డిసెంట్ కూడా వ్యక్తం చేసినాం ఆ కమిటీలో. అంటే మన తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం రావడానికి ప్రధానమైన బేసు భాష. ఆ భాష కేసీఆర్ కానీ, కోదండరామ్ కానీ, జయశంకర్ సార్ కానీ ఆ భాషలో మాట్లాడితే మనం మన వాళ్ళు మన భాష అని చెప్పి ఆ ఉద్యమము పునాదుల్లోకి పోవడానికి భాష ప్రధానంగా ఉపయోగపడ్డది. కానీ ఆ భాష గురించి ఎక్కడ కూడా ఎవరు తెలంగాణ వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. ఇవాళ తెలంగాణ భాషకు సంబంధించిన కథలు కొన్ని వందల వేలు ఉన్నాయి. వాటిని సంకలనాలుగా తీసుకురావాలని చెప్పి మేము అనుకుంటే వ్యక్తులుగా స్కైకి నాకు అది సాధ్యమయ్యే పని కాదు. అలాగే రవీంద్ర భారతి పోతే 3 నెలల వరకు ఆల్రెడీ అన్నీ బుక్ అయినాయి. అన్నీ ఎవరు బుక్ అయినాయి అంటే ఆంధ్రలో బుక్ చేసుకున్నారు. తెలంగాణకి కనీసం మీటింగ్ పెట్టుకుందాం అంటే 3 నెలలు 6 నెలలు అయినా కూడా రవీంద్ర భారతిలో మనకు అవకాశమే ఉండలేదు. 3 నెలల వరకే వాళ్ళు అవకాశం ఇస్తారు. 3 నెలల లోపల వాళ్ళు మరి ముందే మాట్లాడుకుంటారా లేదంటే ఆటోమేటిక్గా వాళ్ళు బుక్ అవుతాయా. కానీ తెలంగాణలో ఒక మీటింగ్ పెట్టుకుందాం అంటే రవీంద్ర భారతిలో మన వాళ్ళకు అవకాశమే ఉండదు. అట్లాగే సంస్థలు కూడా చాలా సంస్థలు ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలోని సంస్థలు వచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకోవడంలో పెద్ద తప్పేం లేదు. వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, మనకు కూడా అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, మొత్తం ఆంధ్రలోనే ఉంటారు. మరి ఆ సాహిత్య అకాడమీ వాళ్ళు సంస్థ సాహిత్య అకాడమీ తరఫున ఒక సభ ఏర్పాటు చేస్తే హైదరాబాద్లో ఏర్పాటు చేస్తే హైదరాబాద్లకు తెలంగాణ వాళ్ళకు ఎవరికైనా ఒక్కరికి అవకాశం ఉంటే మహా ఎక్కువ. కానీ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా 4 5 ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన ఆంధ్రులు ఉంటారు. అరే వాళ్ళు తెలుగు వాళ్ళే కదా అంటే అరే మరి వాళ్ళు విజయవాడ పోయినప్పుడు, మచిలీపట్నం పోయినప్పుడు, వైజాగ్ పోయినప్పుడు వాళ్ళని అక్కడ పిలుచుకోండి. మీరు మా సిరిసిల్ల మీటింగ్ పెడితే కూడా ఆంధ్రులే ఉంటారు సాహిత్య అకాడమీ. ఇదేంది? ఇంతకుముందుకు రవి కూడా అదే అన్నాడు. అకాడమీ పేరిట 5 అవార్డులు ఉంటే ఒక అవార్డు తెలంగాణలోకి ఇచ్చేసి మిగతా 4 అవార్డులు వాళ్ళే తీసుకుంటారు. అంటే అది దౌర్భాగ్యం ఏంటంటే భాషకు ఒక్కటే అవార్డు ఇస్తారు. ఉర్దూ భాష అది మన హిందీకి ఏ సమస్య లేదు, ఎందుకంటే 5 దాంట్లో ఉన్నాయి. కానీ వాళ్ళు మాండలికాల పేరిట ఎప్పటికీ యూపీ వాళ్ళకే వస్తూ ఉంటాయి ఎక్కువ మరి. కానీ తెలంగాణ వాళ్లకు తెలంగాణ భాష పేరిట కూడా తెలుగు భాష పేరిట తెలంగాణ వాళ్లకు
అకాడమీ అవార్డు ఇదేదో అవార్డుల కోసం కొట్లాడుతున్నది కాదు. 12 అవార్డులు ఇస్తే 10 అవార్డులు 9 అవార్డులు గుంటూరు వాళ్ళకి వచ్చినాయి సాహిత్య అకాడమీ. ఒక్క గోరటెంకన్న తెలంగాణకు వచ్చింది 12. గోరటెంకన్న తర్వాత నిఖిలేశ్వర్ గారికి. అంటే 12 ఏళ్లలో 2 అవార్డులు వస్తే మరి ఆ తెలంగాణలో ఎలిజిబుల్ అయిన సాహిత్యకారులు లేరు అని చెప్పి ఒక సంకేతాన్ని ఈ సాహిత్య అకాడమీ ద్వారా పంపిస్తున్నట్టు అవుతూ ఉంటుంది. నిజంగా మరి తెలంగాణలో ఎలిజిబుల్ అయిన సాహిత్యకారులు లేరు అంటే వాళ్ళ ఉద్దేశం అదే అయితే మనం అట్లనే ఉన్నాం. దానికి తగ్గట్టుగానే సాహిత్య అకాడమీ తెలంగాణ సాహిత్య అకాడమీ కానీ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కానీ సమావేశాలు పెడితే ఆ సమావేశాలలో ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది. మరి ఈ ఆంధ్ర ఆధిపత్యము చరిత్ర మీద, సంస్కృతి మీద, సాహిత్యం మీద, భాష మీద, చారిత్రక కట్టడాల మీద, వన్యప్రాణుల మీద అన్నిట్లో ఏడవైనా, ఎందుకంటే ఇంతకుముందుకు పౌర సమాజం అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. పౌర సమాజంలో మా పాశం యాదగిరన్న సభ్యుడు కాకుండా పోతాడు, కె శ్రీనివాస్ సభ్యుడు కాకుండా పోతాడు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సంజయ్ కానీ, సజయ్ కానీ, కిరణ్ విస్సా కానీ ఇంకా ఇట్లా వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎట్లా తెలంగాణ ప్రతినిధులు అవుతారు? తెలంగాణ హక్కులని కాపాడేందుకు వాళ్ళు చంద్రబాబు నాయుడు కన్సన్నల్లో, ఎందుకంటే వాళ్ళు ఉద్యమాలు చేసేది ఉంటే ఆంధ్రకి ఎన్నడూ పోరు, హైదరాబాద్లోనే ఉద్యమాలు చేస్తూ ఉంటారు. హైదరాబాద్ని ఆసరాగా పెట్టుకొని వాళ్ళ బతుకులు బతుకుతూ ఉంటారు. కానీ ఇదే ఇంతకంటే ఎక్కువ సమస్యలు ఆంధ్రలో ఉంటే ఆంధ్ర పోయి మాట్లాడరు. ఎందుకంటే ఆంధ్రలో పోతే వాళ్ళ పప్పులు ఉడకాయి. ఎందుకంటే తెలంగాణోడు మెత్తనోడు కాబట్టి వాళ్ళు కత్తితోటి పొడుస్తావు. ఇవన్నీ తెలంగాణకు భాష, చరిత్ర, సంస్కృతి, సాహిత్యము, చారిత్రక రంగాల్లో ఈ చారిత్రక వనరుల రక్షణలో జరుగుతున్న, ఎందుకంటే ఇప్పటికీ మన విగ్రహాలన్నీ అమరావతికి తీసుకుపోయారు, ఆ తర్వాత వైజాగ్ తీసుకుపోయారు. ఆ విగ్రహాలని అక్కడనే పెట్టారు, అక్కడ ప్రదర్శన చేస్తామని చెప్పి. అవి మళ్ళీ ఇక్కడికి తీసుకురాలేదు. మ్యానుస్క్రిప్ట్స్, తాళపత్ర గ్రంథాలు అక్కడికి ఆ విభజన ఏ పద్ధతిలో చేసిరో మన లైబ్రరీస్ని అక్కడికి వెళ్ళిపోయినాయి. అసెంబ్లీ లైబ్రరీ పనిచేస్తలేదు, ప్రెస్ అకాడమీ లైబ్రరీ పనిచేస్తలేదు. ఇవన్నీ మన గౌరవము, మనం గొప్పతనాన్ని రికార్డుల్లో చెప్పుకోవడానికి వీలున్నటువంటి ఆకరాలన్నీ కూడా సర్వనాశనం చేస్తారు. ఎందుకంటే మనకు చరిత్ర లేదంటే, ఎందుకంటే అది సురవరం ప్రతాప్ రెడ్డి మీకు కౌలు పూజ్యులు అంటే కౌలు పూజ్యులు కాదు పూజ్యనీయులు అని చెప్పి ప్రతాప్ రెడ్డి గోల్కొండ కౌలు సంచి చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ 10 ఏళ్ల ముందు అదే జరిగింది, 11 ఏళ్ల ముందు అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. దాన్ని నిలువరించడానికి నేను నా ప్రతిపాదన ఏంది అంటే, సైద్ధాంతికంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మాట్లాడింది ఒక వ్యాసాల రూపంగా ఇస్తే తెలంగాణ ఆత్మగౌరవ వేదిక తరఫున సంపుటి వేసినట్టయితే ఇక్కడికి రాని వాళ్ళకు కూడా ఆ విషయాన్ని మనం తీసుకుపోయి వాళ్ళ చైతన్యపరచడానికి లేదా ఉద్యమంలో వాళ్ళందరినీ భాగస్వాములు చేసుకోవడానికి వీలవుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.